కేసుల పరంపర కంటిన్యూ అవుతోంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు మేరకు జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా జన సమీకరణ చేయొద్దని జోగి రమేష్కు ముందే నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే పోలీసుల సూచనల్ని జోగి రమేష్ బేఖాతరు చేశారంటూ ఫిర్యాదు చేశారు ఎస్ఐ. దాంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ పై మొత్తం 14 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసు విధులకు ఆటంకం, రోడ్ బ్లాక్, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం, పబ్లిక్ న్యూసెన్స్ ఇవన్నీ చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి? దాదాపు 10 సెక్షన్ల కింద ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసు నమోదైంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు ముందు రోజే నోటీసులు జోగి రమేష్ కి జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ నోటీసులను ఉల్లంఘిస్తూ ఇటు జోగి రమేష్ వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎస్ఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా దాదాపు ఎసెన్షియల్ సర్వీసెస్ కి పూర్తిగా ఇబ్బందులు కలిగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడంతో పాటు పబ్లిక్ గ్యాదరింగ్ చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో పాటు సున్నితమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్లి రెచ్చగొట్టేలాగా వ్యవహరించారు. వివాదాలకు కారణమయ్యారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ముందు రోజు రాత్రే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ చేయొద్దు, న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు, డీజే లాంటివి పెట్టొద్దంటూ చెప్పినప్పటికీ కూడా అనేక మార్గాల్లో భారీగా వైసీపీ కార్యకర్తలను గ్యాదర్ చేసి ఇబ్బందులు గురి చేయడానికి కారణాలు అయ్యారంటూ కూడా ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జోగి రమేష్ కి నిన్న హైకోర్టులో ఒక బిగ్ రిలీఫ్ లభించినప్పటికీ కూడా తాజాగా మరో కేసు నమోదు కావడం ప్రస్తుతం ఆ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని తమ పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారంటూ కూడా ఇటు వారైతే ఆరోపిస్తున్నారు. మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్ పైన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఇప్పటికే వరుసగా కేసులు నమోదవడం, ఆయన బెయిల్ పైన విడుదలైనటువంటి నేపథ్యంలో తాజాగా నమ్మటువంటి కేసులో మరోసారి హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలు అయితే ఉన్నారు. రైట్ వసంత్.